ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 పరీక్ష, ఎస్బీఐ క్లర్క్ పరీక్ష రెండు ఒకే రోజు నిర్వహిస్తుండడంతో చాలామంది అభ్యర్థుల్లో అయితే కనుక ఆందోళన నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని సోషల్ మీడియాలో అయితే కనుక కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అయితే దీనిపై అయితే కనుక ఏపీపీఎస్సీ అయితే స్పందించడం జరిగింది. అయితే గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం లేదని, అలాగే ఎస్బీఐకి లేఖ రాసామని అయితే కనుక ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే కనుక చెప్పడం జరిగింది. చూసుకుంటే పరీక్ష తేదీ మార్పునకు ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ, ఎస్బీఐ క్లర్క్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మెయిన్స్ పరీక్ష తేదీని మార్పు చేయాలని ఎస్బీఐకి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. ఈ నెల 25న ఎస్బీఐతో పాటు గ్రూప్ 2 పరీక్ష ఉంది. రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వేలల్లో ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకు మార్చి 4న మరో స్లాట్ కేటాయించాలని కోరింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్య వైఖరి నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తుంది, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 పరీక్షపై రోజుకో ప్రకటన వస్తుండడంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ఏపీపీఎస్సీ వెనుక ముందు చూసుకోకుండా ఈ నెల 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సరిగ్గా అదే రోజున ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష కూడా ఉంది. ఉద్యోగ నియామక తేదీలు ఖరారు సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాలి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ తేదీ ఖరారులో ఇలాంటి ప్రమాణాలను ఏపీపీఎస్సీ పాటించలేదు. ఎస్బీఐ పరీక్ష తేదీని పరిగణలోకి తీసుకోకుండా అదే రోజు పరీక్ష తేదీని ప్రకటించింది. నిజానికి ఎస్బీఐ నోటిఫికేషన్ గత నవంబర్లో విడుదలైంది. ఆ నోటిఫికేషన్లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్ ఉంటుందని స్పష్టంగా ప్రకటించింది కూడా. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధత ప్రారంభించారు. ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ గత డిసెంబర్ 7వ తేదీన ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. రెండు పరీక్షలు ఒకటే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా మొత్తం 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం కూడా తక్కువగా ఉందని, దీంతో గత కొద్ది కాలంగా ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తుంది. కొందరు అభ్యర్థులు విజయవాడలో కేంద్రం కేటాయించాలని దరఖాస్తులో పేర్కొంటే గుడివాడలో ఇచ్చారంటూ, ఇలాగే ఇతర జిల్లాలో కూడా జరిగిందని అయితే కనుక వాపోతున్నారు. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్బీఐ క్లరికల్ పరీక్ష దరఖాస్తు చేసుకున్న వారు హాల్ టికెట్లను తమకు పంపిస్తే ఎస్బీఐ ఉన్నతాధికారులను సంప్రదించి పరీక్ష తేదీని మార్పిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. వారందరికీ మార్చి 4న మరో స్లాట్ పరీక్ష నిర్వహించేందుకు ఎస్బీఐ ఆమోదించినట్లు తెలిపింది. ఇక ఎవరైనా ఉంటే మెయిల్ అడ్రస్ appschelpdesk@gmail.comకు ఫిబ్రవరి 19లోగా తెలియజేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో అయితే పేర్కొన్నారు. గ్రూప్ 2 పరీక్షపై కీలక ప్రకటన. రాష్ట్రంలో 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ నెల 25న ప్రిలిమినరీ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అదే రోజున ఎస్బీఐ క్లర్క్ పరీక్ష ఉందని పలువురు మాకు వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఎవరైనా రెండు పరీక్షలు రాస్తున్న వారు ఉంటే హాల్ టికెట్ల కాపీలతో ఈ నెల 19న రాత్రి 12 లోపు appschelpdesk@gmail.comకు మెయిల్ చేయండి. వారికి క్లర్క్ పరీక్షను మార్చి 4న నిర్వహించాలని ఎస్బీఐని కోరతామని పేర్కొంది. సో ఇది గైస్. అయితే ఎవరైతే ఈ యొక్క రెండు పరీక్షలకు అప్లై చేసుకున్నారో అందులో ఎస్బీఐ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని మీరైతే కనుక ఆ యొక్క ఏపీపీఎస్సీ helpdesk@gmail.comకి అయితే మెయిల్ చేయండి. ఎస్బీఐ వారు మీ యొక్క పరీక్షను అయితే కనుక మార్చి 4వ తారీఖు అయితే కనుక షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్ష మాత్రం వాయిదా పడే అవకాశం అయితే లేదు. కాబట్టి
ఖచ్చితంగా ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 పరీక్షను అయితే కనుక అనుకున్న తేదీనే నిర్వహిస్తున్నారు. ఎలాంటి మార్పు లేదు కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సిద్ధం చేసుకోండి. అలాగే మీరు ఎస్బీఐ ఎగ్జామ్కి అప్లై చేస్తుంటే కనుక ఆ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఏపీపీఎస్సీకి పంపించండి. ఏపీపీఎస్సీ మీ యొక్క కాపీని ఎస్బీఐకి తెలియజేసి ఆ యొక్క మీ యొక్క డేట్ని అయితే మార్చమని అయితే కనుక వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది.